బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేయకుంటే లైక్ గుద్ది పడేయండి. टप्पा राजमाता समर शंख फूंक दो। అరే వాటే మ్యాచ్ తమ్ముడు, ఇన్ని రోజులు ఇవ్వని కిక్ ఈ ఒక్క మ్యాచ్ ఇచ్చింది. అరే అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా మనం కొట్టిన 202 రన్స్ ని వట్టిగానే కొడతారనేసి? కానీ ఈ లంక వాళ్ళు వట్టిగానే కొట్టేసి సూపర్ ఓవర్ వరకు తీసుకువెళ్లారు. కానీ సూపర్ ఓవర్ లో మనం మాత్రం వట్టిగానే పిసికి పడేసాం. అదే ఇండియా పవర్ అంటే. అరే ఇప్పటి వరకు లీగ్ స్టేజ్ లోను సూపర్ 4 లను ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా వదలలేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బొంద పెట్టాం. అది ఇండియా పర్ఫార్మెన్స్ అంటే. ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే స్కై బ్రో, నేనైతే కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 202 రన్స్ కొట్టాం, వట్టిగానే మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది అనుకున్నా. కానీ ఇదేంది బాయ్ ఇట్లా అయింది? ఆ నిస్సంగా గాడు సెంచరీ పిసుకుతాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అదిదా సర్ప్రైజ్ అనేసి 107 రన్స్ కొట్టి మ్యాచ్ ని సూపర్ ఓవర్ వరకు తీసుకువెళ్ళాడు. అయ్యయ్యో పోయిందే, మ్యాచ్ మొత్తం పోయిందే. కనీసం సూపర్ 4 లో ఈ మ్యాచ్ అన్నా గెలుద్దాం అనుకున్నా. బ్యాడ్ లక్, ఈ సూపర్ 4 లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా కలిసి రాలేదు. పోతా ఈ మ్యాచ్ అన్నా గెలిచింటే కొంచెమైనా సాటిస్ఫాక్షన్ అన్నా ఉండేది. ఆ సాటిస్ఫాక్షన్ కూడా కలగలేదు. అరే ఏమైందో ఏందో వీళ్ళకు. ఆ సూపర్ ఓవర్ లో హర్షదీప్ గన్కి కనీసం ఒక 10 రన్లు కూడా కొట్టెక్కలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే కథం టాటా బై బై అన్నట్టు రన్స్ కొట్టకుండా అవుటే అయిపోయినారు. అరే ఇన్ని మ్యాచ్లు గెలిచి ఈ మ్యాచ్ మీ చేతిలో ఎలా పెడతామనుకున్నారు? అది బూమ్రానా నన్ను నమ్మి అతని ప్లేస్ లో నాకు ఛాన్స్ ఇచ్చారు. అలాంటిది మీ నోట్లో ఎలా పెడతామనుకున్నారు? అందుకే వాటిగానే పిసికి పడేసా. హర్షదీప్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. తమ్ముడు అభిషేక్ వాటే బ్యాటింగ్. ఈ ఆసియా కప్ లో దంచి కొట్టిన మొనగాడెవడైనా ఉన్నాడంటే అది నువ్వే. అరే ఆడిన 6 మ్యాచ్ లో 300+ రన్స్, వరుసగా హాఫ్ సెంచరీలు. నీ అవ్వ ఇచ్చి పడేస్తున్నావంతే. ఆ షాట్ లేంది, ఆ 4 లేంది, ఆ 6 లేంది. నీ అవ్వ పాకిస్తాన్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, బంగ్లా అయినా సరే, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్లు పిసికి పడేస్తున్నావు. నువ్వైతే తోప్ తుర్మేషేక్, నువ్వైతే అదే ఫామ్ నే కంటిన్యూ చేయి. ఫైనల్లో పాకిస్తాన్ కూడా వట్టిగానే పిసికి పడేయాలి. అరే స్కై అన్న, ఇన్ని మ్యాచ్లు ఆడినోడిని ఫైనల్లో పాకిస్తాన్ పై మాత్రం కొట్టకుండా వదులుతానా? చూపిస్తా ఈ అభిషేక్ పవర్ ఏంటో చూపిస్తా. లీగ్ స్టేజ్ లో సూపర్ 4 లో కొట్టిందంతా తక్కువే, ఫైనల్లో అంతకు మించి కొట్టి ఈ అభిషేక్ ఊర పర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తా. సంజు చిన్న పుంజు, స్ట్రైక్ రేట్ తక్కువ, రన్స్ తక్కువ అన్నారు. ఈ మ్యాచ్ లో చూపించా కదా, 20 బాల్స్ కే 39 రన్స్, మొత్తం 170 స్ట్రైక్ రేట్. అది ఈ పుంజు పవర్ అంటే. తమ్ముడు తిలకు సూపర్ పై 49 పైన ఉన్నా సరే డబుల్ తిరిగావు. నువ్వైతే తోపు తురుము. నువ్వు తిరిగిన ఒక్క రన్ వల్లే ఇప్పుడు మ్యాచ్ డ్రా అయ్యి మ్యాచ్ గెలిచిన. మనకు సెంచరీలు హాఫ్ సెంచరీలు కాదు ముఖ్యం, మ్యాచ్ గెలువడే ముఖ్యం అని కళ్ళకు కట్టినట్టు చూపించావు. తెలుగోడు తిలక మజాక. లేకపోతే ఇప్పుడు నేను హాఫ్ సెంచరీకి చూస్తుంటే ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయే వాళ్ళం. కానీ నేను హాఫ్ సెంచరీకి చూడలేదు, ఇప్పుడు మ్యాచ్ గెలిచిన. అది తెలుగోడు తిలక్ వర్మ అంటే. అదే గైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.